ఫ్రెండ్స్ ఎలాగున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ నేను ముందుగా ఏం చేశానంటే ఫిష్ని కడిగి క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిష్ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడరు, ఒక 2 చెంచాలంత నిమ్మకాయ రసము, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్న, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర ధనియాలు వేయించేసి పౌడర్ పెట్టుకున్న, ఒక పావు స్పూన్ అంతా పసుపు, ఒక 1.5 స్పూన్ సాల్ట్. ఇదంతా మనం మ్యారినేషన్ చేసుకొని ఫిషెస్కి పట్టించేద్దాం. ఇలా కలిపి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇలా మ్యారినేషన్ చేయాలండి. ఫిష్ పీస్ తీసుకొని ఇలా పైన చుట్టూ అప్లై చేయాలి దాన్ని. ఈ రకంగా చేసేసి ఒక గంట సేపు నాననివ్వాలి ముక్కల్ని. అప్పుడు దానికి ఉప్పు, కారాలు, పులుపు, మసాలా పౌడర్ అన్నీ బాగా పట్టుకుంటాయి. అది వేయించేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నూనె వేసేసి ఫ్రై చేసేసుకుందాము. నూనె వేసేస్తున్నా. నూనె అది ముక్క మునిగేటట్టు ఉండాలండి. ఫిష్ పీస్ని ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాండి. మంటని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. హైలో పెడితే ముక్క లోపల ఉడకకుండా పైన మాడిపోయినట్టు అవుతాయి. ఇలా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకొని వేయించుకోవాలి. ముక్క వేగిపోయిందండి. ఇలా ముక్క చిరిగిపోకుండా చిన్నగా తీసి ఇంతేనండి. ఈ రకంగా వేయించి పెట్టుకోవాలి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.